తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అలాగే జీటీఎస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఒక ఫోటో మాత్రం వైరల్ అవుతుంది. ఏం ఫోటో అంటే సీఎం రేవంత్ రెడ్డి గెటప్ అంటాది, ఆ పైన వినాయకుడి తలభాగం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దిశగా మన భారతదేశం అడుగులు వేస్తుంటే ఇలాంటి అసభ్యకరమైన పోస్టు పెట్టి ఆ దేవదేవుని గణనాథున్నే మీరు ఇలా అపహాస్యం చేసే పరిస్థితి తీసుకురావడం పట్ల మీరు భావితరాలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ మెట్టు సాయి ఫిషరీస్ చైర్మన్ అనే వ్యక్తి చేయించారని తెలిసింది. సో గ్రూప్స్లో మాత్రం వైరల్ అవుతుంది. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మన పిల్లలకి, మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలను చెప్పాలే తప్ప ఇలా దేవుడి ఫోటోని, దేవుడి విగ్రహాన్ని, దేవుడి తలని ఇలా తీసుకొచ్చి ఆ షూస్ వేసి, ఆ గెటప్, ఆ షర్ట్ వేసి, ఆ పాయింట్ వేసి, ఆ షూ వేసి ఆ దేవుడి విగ్రహం తలని అలా పెడతారా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రతి ఒక్కరూ దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఎవరైనా కానివ్వండి, రాజకీయంలో ఉన్నా లేకపోయినా దేవుడు అంటే ఒక భక్తి, ఒక ముక్తితో చేయాలి తప్ప ఇలాంటి అసభ్యకరమైన పోస్టులను క్రియేట్ చేసి నేనే గొప్ప అన్న ఫీలింగ్తోని ముందుకెళ్ళడం మాత్రం అది పతనానికే కారణమవుతుందని చెప్పుకోవచ్చు. సో మీకు రేవంత్ రెడ్డి దేవుడే కావచ్చు, ఆ దేవుడిని కొలుచుకోండి, ఆ విగ్రహాన్ని పెట్టుకోండి, పూజలు చేసుకోండి. దానికి మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చేయడం అది మీ ఇష్టము. కానీ ఒక దేవుడిని తీసుకొని ఆ దేవుడి ఫోటోని ఆ షూస్ వేసి, ఆ పాయింట్ వేసి, ఆ వైట్ షర్ట్ వేసి, ఆ రేవంత్ రెడ్డి అని చెప్పేసి, గెటప్ అని చెప్పేసి మొత్తం పోస్టులు మాత్రం వైరల్ అవుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి. దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. గెటప్ ఏదైతే ఉందో దానికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మెట్టు సాయి గారు, మీరు ఫిషరీస్ డైరెక్టర్, చైర్మన్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, రేపటి నాడు ఇంకో ఉన్నత పదవిలో ఉండొచ్చు. సో దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను.